నమస్తే వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా నేను మీ కేవి సినీ హీరో రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారం తీవ్ర హల్చల్ చేసింది కొంతకాలానికి అంతా అయిపోయింది వీళ్ళ వ్యవహారం సద్దుమణిగింది అనుకున్నారు చాలా మంది ఇదే సమయంలో హీరోకు సారీ చెప్పింది కూడా లావణ్య ఇటీవలే రాజ్ తరుణ్ కూడా సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు మరి ఇదే సమయంలో మరో బిగ్ ట్విస్ట్ అయితే తెరపైకి వచ్చింది హీరో రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారం కాస్త సద్దుమణిగినట్టు కనిపించినా తాజాగా అందులో ఓ బిగ్ ట్విస్ట్ నెలకొంది ఇందులో భాగంగా ఈసారి హీరో తల్లిదండ్రులకు లావణ్యకు మధ్య విల్లా విషయంలో గొడవ జరగడం గమనార్హం ఈ సమయంలోనే అటు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇటు లావణ్య ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు ఈ సందర్భంగా స్పందించిన రాజ్ తరుణ్ పేరెంట్స్ ప్రస్తుతం లావణ్య ఉంటున్న ఇల్లు తమదేనని తమ ఇంట్లోకి తమకు ఎంట్రీ లేకపోవడం ఏంటని చెప్తున్నారు దీంతో వారు విల్లా ముందు ఆందోళనకు కూడా దిగారు ఇదే విషయంపై లావణ్యకు రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది ఇక చేసేదేం లేక లావణ్య నార్సింగి పోలీసులను ఆశ్రయించింది ఇదే సందర్భంగా రాజ్ తరుణ్ పేరెంట్స్ తనపై దాడి చేశారని కూడా ఆరోపించింది ఆమె తాను 15 ఏళ్లుగా ఉంటున్న ఇంట్లోకి 15 మందితో వచ్చి దాడి చేశారని తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించారని తన తమ్ముణ్ణి కూడా కొట్టారని తలుపులు పొగలకొట్టే ప్రయత్నం కూడా చేశారని ఆరోపిస్తున్నారు రాజ్ తరుణ్ తదనంతరం ఆ విల్లా తనకే చెందుతుందని ఆ విధంగా హీరో వీలునామా కూడా రాశారని లావణ్య చెప్తోంది మరి ఈలోగా ఒకరి అనుమతి లేకుండా మరొకరు ఈ ఇంటిని అమ్మడానికి వీల్లేదనే కండిషన్ కూడా ఆ వీలునామాలో ఉన్నట్టు ఆమె చెప్తోంది ఇదంతా ఒక ఎత్తైతే మరోవైపు లావణ్య ఉంటున్న ఇల్లు తమ కుమారుడిది అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్ చెప్తున్నారు తమ కుమారుడి ఇల్లు ఉన్నప్పుడు తాము బయట ఎక్కడో ఎందుకు ఉండాలని కూడా ప్రశ్నిస్తున్నారు ఇదే సమయంలో ఆ ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి కూడా ఆరోపిస్తున్నారు దీంతో రాజ్ తరుణ్ లావణ్యాల వ్యవహారంలో మరోసారి రచ్చ తెరపైకొచ్చిందనే చర్చ మొదలైంది అసలు ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటి వరకు రాజ్ తరుణ్ ఈ వ్యవహారంపై స్పందించలేదు మరి ఏమంటారో రాజ్ తరుణ్ అనేది వేచి చూడాలి మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి